రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపాడు మండల పరిధిలోని వన్పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. అధికారులు ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయటం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. గత 2 నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి. 2 నెలలు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి. అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు. ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది. మా పక్కపంటి గ్రామాలైన సిరికొండ మండలం నిజామాబాద్ డిస్టిక్కి అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి మాకంటే వెనకసిరి మొదలుపెట్టిన వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి. వాళ్ళకు డబ్బులు కూడా వచ్చినాయి. మాకెందుకు జరగట్లేదు? మేము ఒకవేళ అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు. పర్మిషన్స్ ఇస్తలేరు. ఆ పర్మిషన్ ఇవ్వడానికైనా కలెక్టర్ గారు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒక 6 నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యవస్థ ఈ మన దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతు రాజు అంటారు కానీ రాజు అయితే అయితలేడు, బిచ్చగాడైపోతుండు. రైతును కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెం ముందుగా ఆలోచన చేసి సేవల మేడం వస్తుంది, మేము అమ్మని అంటది, ఇంకోసారి వస్తాడు మేము అమ్మనీయమంటాడు. మా ఊళ్ళో మేము పెట్టుకుంటామంటేనేమో మా ఊళ్ళని అద్ద అంటారు. వేరే ఊళ్ళో పెట్టుకుంటారట, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారట, మమ్మల్ని పెట్టుకోరట. మా ఊళ్ళని అద్ద అంటారు. మా వడ్లు మా లెక్క మా సొంతం, వాడు అయ్యగా వడ్లు మన తాతయ్యగావు మమ్మల్ని కోసం తెంగుతారు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇదివరకు ఏంటంటే మా వడ్లు పోయాడు, మా పైసలు వాడాడు. ఇదివరకు మాకు మన 4 రోజులైతే మళ్ళీ రోడ్డు రాని వచ్చాయి. మేము మన తూకాలు పోసుకుంటానికి మాకు ఇదివరకు పైసలు లేవు. మేము ఏం చేసుడు? ఏమన్నా అంటే 4 కిలోలు కాడి చేస్తుంది. 2 క్వింటాలు 3 ఒక్కొక్క రైతు ఎంబడి 42 కిలోలు ఓంగా 1 క్వింటాలు 2 క్వింటాలు 3 క్వింటాలు రైతును బట్టి రైతుకు 400 బస్తాలు పండిస్తే 4